ఉగాది పర్వదినం సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్. గ్రూప్ 1, 2, 3, 4 SI, AEO, వెటర్నరీ అసిస్టెంట్, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. హిస్టరీ, ఎకానమీ, పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా ఫ్రాన్స్ సంయుక్త నావికాదళ విన్యాసాలు వార్తలు ఇచ్చాయి. ఏ రెండు దేశాలకు సంబంధించి? ఇండియా ఫ్రాన్స్ సంయుక్త నావికాదళ విన్యాసాలు. ఇండియా ఫ్రాన్స్ జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ వార్తలు ఇచ్చింది. ఆ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే వరుణ 2022. వరుణ 2022. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో వార్తలు నిలిచిన విన్యాసాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆ విన్యాసాలు 3 రకాలుగా మనం చూస్తాం. ఎగ్జాంపుల్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, సో ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, నావల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, నావికాదళ విన్యాసాలు, లేదంటే మిలిటరీ ఎక్సర్సైజ్ కానివ్వండి, త్రివిధ దళాలకి సంబంధించి ఏ ఎక్సర్సైజ్, ఏ విన్యాసం వార్తలు ఇచ్చినా వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎయిర్ ఫోర్స్ అంటే వైమానిక దళ విన్యాసం, నావల్ ఎక్సర్సైజ్ అంటే నావికాదళ విన్యాసం, లాస్ట్ వచ్చేసేసి మిలిటరీ అంటే సైనిక దళ విన్యాసం, సైనిక విన్యాసం. సో ఏదైనా ఒక ఎక్సర్సైజ్ వార్తలు ఇచ్చినప్పుడు ఏ పాయింట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపాలంటే, ఫస్ట్ టైటిల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ ఇన్ న్యూస్, టైటిల్, ఆ పేరేంటి. సెకండ్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ త్రివిధ దళాల్లో దేనికి సంబంధించింది, సో ఎయిర్ ఫోర్సా, మిలిటరీయా, నావియా. మరి థర్డ్, ఈ ఎక్సర్సైజ్లో వార్తలు నిలిచిన విన్యాసాల్లో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఫోర్త్ వచ్చేసి ఆ దేశాలు ఏంటి, ఆ దేశాల పేర్లేంటి. మరి మొదటిసారి ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడు ప్రారంభమైంది, సో మొదటిసారి ఈ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచిన విన్యాసం ఎప్పుడు ప్రారంభమైంది, మరి ఈ సంవత్సరం ఎన్నవ ఎడిషన్. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మరియు ఏ ప్రాంతంలో ఈ విన్యాసం వార్తలు నిలిచింది, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏమంటున్నాను, టైటిల్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎక్సర్సైజ్ దట్ ఈస్ ఇన్ న్యూస్, వార్తలు నిలిచిన విన్యాసం యొక్క పేరు గుర్తుంచుకోండి. ఇక్కడ వరుణ అంటున్నాను. వరుణ ఎక్సర్సైజ్ ఈరోజు వార్తలు ఇచ్చింది. సెకండ్ పాయింట్ ఏంటి, ఇది త్రివిధ దళాల్లో దేనికి సంబంధించింది అంటే నావికా దళానికి సంబంధించి, ఇండియన్ నావీకి సంబంధించి, అంటే సముద్ర ప్రాంతానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి, 2 దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక్కడ 2 దేశాలు. మరి ఆ దేశాలు ఏంటంటే ఇండియా ఫ్రాన్స్, ఇండియన్ నావీ అండ్ ఫ్రెంచ్ నావీ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మొట్టమొదటి విన్యాసం ఎప్పుడు జరిగింది అంటారు. ఈ 2 దేశాల మధ్య మొట్టమొదటి విన్యాసం 1993లో ప్రారంభమైంది. సో మొట్టమొదటి సంయుక్త నావికాదళ విన్యాసం ఇండియా ఫ్రాన్స్ అనగానే 1993. కానీ వరుణ అంటున్నాను, వరుణ అనే పేరుతో మాత్రం ఏ సంవత్సరం నిర్వహిస్తున్నారట అంటే 2001. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. 2001 నుండి వరుణ అనే పేరుతో ఈ 2 దేశాల మధ్య నావికాదళ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. కానీ మొట్టమొదటిసారి 2 దేశాల మధ్యలో నావికాదళ విన్యాసాలు ఎప్పుడు ప్రారంభమైనాయి, 1993. మరి ఈ సంవత్సరం వరుణ ఈ ఎక్సర్సైజ్ 2 దేశాలకు సంబంధించి ఎన్నవ ఎడిషన్ అంటారు, 20th ఎడిషన్, 20వ విడత. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్, మరి ఎక్సర్సైజ్ నావల్ ఎక్సర్సైజ్ అంటున్నాం, సముద్ర ప్రాంతంలో జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ఈ నావల్ ఎక్సర్సైజ్ ఏ సముద్ర ప్రాంతంలో జరిగింది అంటే అరేబియన్ సీ అని గుర్తుంచుకోండి. అరేబియన్ సీ, అరేబియా సముద్రం, అరేబియన్ సీ, ఇది ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈ పాయింట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏ ఎక్సర్సైజ్ వార్తలు ఇచ్చినా వీటిపైన ప్రైమరీగా చూడండి సరిపోతుంది. సో అండ్ ఇక్కడ ఇండియా ఫ్రాన్స్ అంటున్నాను, ఇది నావికాదళ విన్యాసం అంటున్నాను. మరి ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి సంయుక్త వైమానిక దళ విన్యాసాల పేరు ఏంటి అంటారు, సంయుక్త
వైమానిక దళ విన్యాసాలు. నావల్ ఎక్సర్సైజ్ వార్తలు ఇచ్చింది కాబట్టి ఈ ప్రశ్న కూడా అడగవచ్చు. సో ఇండియా ఫ్రాన్స్ సంయుక్త వైమానిక దళ విన్యాసం, వైమానిక అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి అన్నట్టు. దాని పేరు ఏంటంటే డిజర్ట్ నైట్. లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం డిజర్ట్ నైట్ 21 అని చెప్పేసి. లేదంటే గరుడ అని కూడా పిలవండి. గరుడ సంయుక్త వైమానిక దళ విన్యాసాలు ఏ రెండు దేశాలకి సంబంధించిందంటే ఇండియా అండ్ ఫ్రాన్స్. మరి ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి ఈరోజు వార్తలు ఇచ్చిన సంయుక్త నావికాదళ విన్యాసం ఏమో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా వరుణ, అదే సంయుక్త వైమానిక దళ విన్యాసాల పేరేమో గరుడ లేదా నైట్. మరి ఈ రెండు దేశాలకు సంబంధించి ఆర్మీ ఉంటుంది కదా, మిలిటరీ ఉంటుంది కదా, ఆర్మీ ఎక్సర్సైజ్ సంయుక్త సైనిక దళ విన్యాసాల పేరేంటి అంటారు? శక్తి. సో ఈ మూడు పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఏదైనా ఒక దేశానికి సంబంధించిన ఒక విన్యాసం ఏ వింగ్కి సంబంధించి వార్తలు ఇచ్చినా మిగతాయి కూడా చూడండి. ఇవన్నీ కూడా ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి, ఒకటి నావికా దళ విన్యాసం పేరు, ఒకటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, ఒకటి సైనిక విన్యాసాలు. ఇలా చదవండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ లాస్ట్ టైం మనం ఎక్సర్సైజ్ లామిటియే గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎక్సర్సైజ్ లామిటియే ఇండియా సీషెల్స్కి సంబంధించిన సంయుక్త సైనిక దళ విన్యాసాలు. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల ఎక్సర్సైజ్ డస్ట్లిక్ గురించి డిస్కస్ చేసాం లాస్ట్ 10 days బ్యాక్, ఇండియా ఉజ్బెకిస్తాన్కి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన మనకి కోబ్రా వారియర్ కానివ్వండి, ధర్మ గార్డియన్ కానివ్వండి, ఇలాంటి వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ప్రస్థాన్ కానివ్వండి, నోబెల్ డిఫెండర్ కానివ్వండి. అండ్ ఇక్కడ నావికాదళ విన్యాసాల విషయానికి వస్తే ఎక్సర్సైజ్ మిలాన్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేసాం. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నావల్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై ఇండియా అని చెప్పేసి. ఎక్సర్సైజ్ మిలాన్ 2022 చాలా ఇంపార్టెంట్, ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన స్లినెక్స్ శ్రీలంక ఇండియా నావల్ ఎక్సర్సైజ్. సో అలా ఏ విన్యాసాలు అయితే ఇటీవల వార్తలు నిలిచాయో, ఆర్మీ అయినా, లేదంటే ఎయిర్ ఫోర్స్ అయినా, లేదంటే నావికా దళ విన్యాసాలైనా, ఎందులో అయితే ఇండియా పార్టిసిపేట్ చేస్తుందో వాటిపైన మరింత ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక విన్యాసం వార్తలు వచ్చింది. ఇది నావికా దళ విన్యాసమే, కానీ వేరే దేశంతో సంయుక్తంగా నిర్వహించబడుతున్న విన్యాసం కాదు. ఎక్స్క్లూజివ్గా ఇండియన్ నావీ వారు మాత్రమే నిర్వహిస్తున్న విన్యాసం అన్నట్టు. సో దీని పేరు ఐమెక్స్ 22. ఐమెక్స్ అంటే యాక్రోనిమ్, ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ 2022 వార్తలు నిలిచింది. ఐమెక్స్ 2022 పూర్తి పేరేంటి అంటారు, అక్రోనిమ్ ఏంటి అంటారు? ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం మ్యారిటైమ్ అనే పదం ఎక్కడ కనిపించినా దట్ ఈస్ ద టర్మ్, దట్ ఈస్ ద వర్డ్ రిలేటెడ్ టు ఓషన్ ఆర్ సీ, సముద్రం అనే అర్థాన్ని ఇస్తుంది. సో మ్యారిటైమ్, మెరైన్ ఇలాంటివన్నీ కూడా. సో ఎక్సర్సైజ్ విన్యాసం ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం అంటే ఇండియన్ నావీ వారు నిర్వహించిన ఒక విన్యాసం. ఇది ఎక్కడ జరిగిందంటే ఇది కూడా అరేబియా ప్రాంతం, అరేబియా సీ ప్రాంతంలోనే జరిగింది. ఇది ముగియగానే ఈరోజు వార్తలు ఇచ్చిన వరుణ వార్తలు నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో జస్ట్ ఇండియన్ నావీ వారు నిర్వహించిన ఐమెక్స్ 2022 దీన్ని ఎక్స్ట్రా పాయింట్గా గుర్తుంచుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా సముద్ర ప్రాంతంలో ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని నిఘా వేయడం, పెట్రోలింగ్ నిర్వహించడం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫాస్టర్ అనే ప్లాట్ఫామ్ వార్తలు నిలిచింది. ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. గుర్తుంచుకోండి యాక్రోనిమ్. ఫాస్టర్ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్, ఒక వెబ్ ప్లాట్ఫామ్ అని గుర్తుంచుకోండి, ఒక డొమైన్ అనుకోండి. సో ఇక్కడ ఫాస్టర్ అంటే యాక్రోనిమ్ ఏంటంటే ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. ఏదైనా ఒక యాక్రోనిమ్ వార్తలు నిలిచింది అంటే, ఒక ఫుల్ ఫామ్ వార్తలు నిలిచింది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విడమర్చి చూడండి. ఫాస్ట్ అంటే వేగవంతంగా, సెక్యూర్డ్ అంటే భద్రత, ట్రాన్స్మిషన్ అంటే పంపడం ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి, ఎలక్ట్రానిక్ అంటే ఆన్లైన్ వేదికగా పంపడం. సో రికార్డ్స్ని పంపడం సింపుల్గా. సో మనకు క్లారిటీ అనేది ఒక్కొక్క పదాన్ని చూస్తే తెలిసిపోతుంది. సో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు ఇటీవల ఈ ప్లాట్ఫామ్ని ప్రారంభించారు. మరి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సుప్రీం కోర్టు నుండి, ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ఇండియా, సుప్రీం కోర్టు నుండి వివిధ అథారిటీస్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ అథారిటీస్ ఏవైతే ఉంటాయో, వివిధ సంస్థలు ఏవైతే ఉంటాయో వారికి ఇచ్చే ఆదేశాలు కానివ్వండి, వారికి పంపే సమాచారం కానివ్వండి. ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు నుండి కేంద్ర ప్రభుత్వానికి ఒక సమాచారాన్ని పంపాలి, ఒక రికార్డుని పంపాలి. సో కామన్గా కన్వెన్షనల్గా పంపాలంటే
చాలా టైం టేకింగ్ ఏదైతే ఉంటుందో ఫిజికల్గా పేపర్స్ తీసుకుపోవడం, అలాంటిది సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని సెక్యూర్డ్గా చాలా భద్రత అయిన వ్యవస్థతోటి ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏవైతే ఉంటాయి రికార్డ్స్ని ఎలక్ట్రానిక్ రూపంలో వివిధ ఆర్గనైజేషన్ సంస్థలకి, కేంద్ర ప్రభుత్వానికి, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు కానివ్వండి, సుప్రీంకోర్టు నుండి కానివ్వండి, న్యాయస్థానాల నుండి కానివ్వండి అందజేయడానికి ఈ ప్రత్యేకమైన వ్యవస్థను ప్రారంభించారు. సో ఇది న్యాయ వ్యవస్థకి సంబంధించింది. సో న్యాయ వ్యవస్థలో రికార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ రికార్డ్స్ని కన్సర్న్డ్ రిసీవర్కి ఆన్లైన్ విధానంలో పంపించే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. ఇది ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు వచ్చిన ఫాస్టర్ యాక్రోనిమ్ ఏంటి అంటారు, దేనికి సంబంధించి అంటారు, న్యాయ వ్యవస్థకి సంబంధించిందని గుర్తుంచుకోండి. సో ఇందులో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు టెక్నాలజీని అందించడం జరిగింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, ప్రత్యేకమైన ప్రోగ్రామ్కి ఇటీవల కేంద్ర క్యాబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. దాదాపు 6,062 కోట్ల రూపాయలతో ప్రారంభించనున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తేదీ రోజున బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడారు. ఆ ప్రోగ్రాం పేరే ర్యాంప్. ర్యాంప్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. సో రేసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ అంటే ఒక ఇనిషియేటివ్, కొత్త కార్యక్రమం. సో రేసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎవరిని? MSME సెక్టార్ని. భారతదేశంలో ఇండస్ట్రియల్ సెక్టార్ని కనుక చూస్తే, పరిశ్రమల రంగాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, పరిశ్రమల రంగాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకు ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్స్ ఉంటాయి. సో మనకి సెకండరీ సెక్టార్లో పరిశ్రమ వస్తుంది, ఇండస్ట్రీ సెక్టర్, లేదంటే అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అంటాం. సో అలా పరిశ్రమల రంగం మొత్తాన్ని గనక ఇండియాలో చూసామనుకోండి, 100 మంది గనక పరిశ్రమల రంగం నుండి ఉపాధి పొందుతున్నారు అనుకోండి, అంటే కార్మికులు కానివ్వండి ఏదైనా కూడా, పరిశ్రమ రంగం భారతదేశంలో 100 మందికి ఉపాధిని కల్పిస్తే ఆ 100 మందిలో 80 మందికి ఉపాధిని కల్పిస్తున్న రంగం ఏదంటే పరిశ్రమల్లో MSME, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు. సో అలాంటి MSME సెక్టార్ని అభివృద్ధి చేయడానికి, వాటి యొక్క గ్రోత్ని మరింత ముందుకు తీసుకురావాలి, వాటికి ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించడానికి ర్యాంప్ అనే ఒక ప్రోగ్రామ్ని ప్రతిపాదించింది భారత ప్రభుత్వం. 6,062 కోట్ల రూపాయల ఈ ప్రోగ్రామ్కి ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే నిన్నటి నుండి మనకు ఆర్థిక సంవత్సరం ప్రారంభింది. ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా కూడా ఏప్రిల్ 1తో ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. ఇప్పుడు మనం ఏ ఆర్థిక సంవత్సరంలో ఉన్నాం? 2022-2023 ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని అమలు చేస్తారంట. సో ర్యాంప్ అని గుర్తుంచుకోండి. సో రేసింగ్ అంటే వేగవంతం చేయడం, యాక్సిలరేటింగ్ మరింత వేగవంతం చేయడం, దేన్ని? MSME సెక్టార్. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి MSME సెక్టార్ దారుణంగా దెబ్బతినింది. సో అలా దెబ్బతిన్న రంగాన్ని గాడిన పెట్టడానికి మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించడంలో ఈ ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేస్తుంది భారత ప్రభుత్వం. జస్ట్ ర్యాంప్ అంటే ఏంటో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇరావాడి డాల్ఫిన్స్ మరొకసారి వార్తలు నిలిచాయి. ఇరావాడి డాల్ఫిన్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మీకు ఇరావాడి డాల్ఫిన్ గురించి ఎక్స్క్లూజివ్ ఒక ఇమేజ్ చూపించేసి డిఫరెన్సెస్ కూడా చెప్పాను, ఒకసారి చూడండి. డాల్ఫిన్ ఏవైతే ఉంటాయో మనకు గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ ఉంటాయి, గంగా నదిలో ఉండే డాల్ఫిన్. గ్యాంజెటిక్ డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో ప్లాటినిస్టా గ్యాంజెటికా అంటాం. అది నేషనల్ అక్వాటిక్ ఎనిమల్. భారత ప్రభుత్వం దాన్ని అధికారికంగా గుర్తించింది, మన అధికారిక చిహ్నం అది, నేషనల్ అక్వాటిక్ ఎనిమల్, నీటికి సంబంధించింది. సో ఈ ఇరావాడి డాల్ఫిన్ ఏదైతే ఉంటుందో, ఇరావాడి డాల్ఫిన్ని హంప్ బ్యాక్ డాల్ఫిన్ అంటాం. ఇది లుకింగ్లో కానివ్వండి, దీని ఫేస్ కానివ్వండి, దీని స్ట్రక్చర్ కానివ్వండి డిఫరెంట్గా ఉంటుంది. ఇది కేవలం ఇరావాడి డాల్ఫిన్ అనగానే భారతదేశంలో ఒడిషా రాష్ట్రమే గుర్తుకు రావాలి, ఒడిషా రాష్ట్రంలోనే కనబడతాయి ఎక్కువగా. సో అలాంటి ఇరావాడి డాల్ఫిన్స్కి సంబంధించి మరియు డాల్ఫిన్స్కి సంబంధించి ఒక గణాంకం వార్తలు నిలిచింది. అదేంటంటే భారతదేశంలో డాల్ఫిన్ యొక్క పాపులేషన్ పెరుగుతుంది. అది ఒడిషా రాష్ట్రం తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా గంగా నదికి సంబంధించి. ఇటీవలే అక్టోబర్ 5వ తేదీని భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు ప్రతి సంవత్సరం అక్టోబర్ 5ని నేషనల్ డాల్ఫిన్ డేగా కూడా సెలబ్రేట్ చేయాలని చెప్పారు. సో డాల్ఫిన్స్ విషయంలో మనకు ఎలాంటి టెన్షన్ లేదు, వాటి యొక్క పాపులేషన్ పెరుగుతుంది. కానీ ఇరావాడి డాల్ఫిన్స్ విషయంలో మాత్రం వీటి యొక్క సంఖ్య తగ్గుతుంది. లాస్ట్ ఇయర్ 2021 సంవత్సరంలో 162 ఇరావాడి డాల్ఫిన్స్ చిల్కా లేక్లో ఉంటే, చిల్కా లేక్, ఎందుకు చిల్కా లేక్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంటే
చిల్కా లేక్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకం. ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్, భారతదేశంలో అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లేక్. బ్రాకిష్ వాటర్ అంటే సముద్ర ప్రాంతంలో ఉండే, సముద్రాల్లో ఉండే అంత ఉప్పు ఈ వాటర్ ఉండదు. అదే మనం తాగే రెగ్యులర్ పోర్టబుల్ వాటర్ ఉంటుంది, మన డ్రింకింగ్ వాటర్ ఉన్నంత స్వచ్ఛంగా ఉండదు. సో సముద్రంలో ఉండే అంత ఉప్పు కానివ్వండి, మనం రెగ్యులర్ తీసుకునే ఫ్రెష్నెస్ కానివ్వండి, ఉండని మీడియం క్వాలిటీ వాటర్ని బ్రాకిష్ వాటర్ అంటాం. సో అలాంటిది చిల్కా లేక్ ఇటీవల తరచు వార్తలు ఇస్తుంది. దేశంలోనే గుర్తింపు పొందిన మొట్టమొదటి రామ్సార్ సైట్ ఇది. సో అలాంటి చిల్కా లేక్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. చిల్కా లేక్లో 162 ఇర్రవాడి డాల్ఫిన్స్ లాస్ట్ ఇయర్ ఉంటే, ఈ 2022 సంవత్సరంలో ఇటీవల లాస్ట్ వీక్లో విడుదల చేసిన గణాంకాల ఆధారంగా వీటి సంఖ్య 151కి పడిపోయిందట. అంటే ఇర్రవాడి డాల్ఫిన్స్ యొక్క జనాభా తగ్గుతోంది, డాల్ఫిన్స్ యొక్క సంఖ్య మాత్రం పెరుగుతోంది. డాల్ఫిన్స్ ఆర్ డిఫరెంట్, ఇర్రవాడి డాల్ఫిన్స్ ఆర్ డిఫరెంట్. ఇర్రవాడి డాల్ఫిన్స్ అనగానే ఒడిషా రాష్ట్రం గుర్తుకు రావాలి, ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్. సో సిఏసిపి ఒక ఆర్గనైజేషన్ గుర్తుంచుకోండి, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్, సిఏసిపి అంటాం. సో సిఏసిపి వారి ప్రపోజల్ ఆధారంగా మినిమం సపోర్ట్ ప్రైస్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ వార్త వచ్చిందంటే, ఇటీవల క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వారు ఎంఎస్పి ప్రైజ్ ఏదైతే ఉంటుందో మినిమం సపోర్ట్ ప్రైజ్ టు రా జ్యూట్ వాజ్ అప్రూవ్డ్ అని చెప్పారు. యాక్చువల్గా రా జ్యూట్ ఉంటుంది కదా, జూట్ గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా అంటాం, దానికి సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో వీరు ప్రపోజ్ చేస్తారు. సిఎస్సి వారు మినిమం సపోర్ట్ ప్రైజ్ విషయంలో కీలక పాత్ర పోషిస్తారు. వీరు ప్రపోజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. సో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ఎకనామిక్ ఆర్థిక రంగానికి సంబంధించి క్యాబినెట్ కమిటీ వారు ఈ మినిమం సపోర్ట్ ప్రైజ్ని ఆమోదించారంట. దేనికి సంబంధించి? రాజుడికి సంబంధించి. అదంతా కరెంట్ టాపిక్, అది అవసరం లేదు ఇక్కడ. అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే ఏంటంటే కనీస మద్దతు ధర. ఎగ్జామినేషన్లో ఎకానమీ పార్ట్లో అడుగుతారు, మినిమం సపోర్ట్ ప్రైజ్ని ఎప్పుడు ప్రకటిస్తారు? ఎప్పుడు అంటే ఏంటి? ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. పంటకాలం ముందా, పంటకాలం తర్వాతన, పంట వేసిన తర్వాతన, లేదా పంట చేతికి వచ్చినాకనా, మార్కెట్లోనా, ఇలా అడుగుతారు. మినిమం సపోర్ట్ ప్రైజ్ని పంటకాలం ముందు ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రభుత్వ పాలిటిజేషన్లో భాగంగా పాలసీ, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, దేశంలో వివిధ పంటలు ఏవైతే ఉంటాయో వరికి సంబంధించి కానివ్వండి, గోధుమలకు సంబంధించి కానివ్వండి, రాజుడికి సంబంధించి కానివ్వండి, మినిమం సపోర్ట్ ప్రైజ్ని డిక్లేర్ చేస్తారు. కనీస మద్దతు ధర, కనీసం ఈ మద్దతు మీకు ఉంటుంది అన్నట్టు. ఈ పంటకాలానికి ముందు రైతు చూస్తాడు ప్రభుత్వం ఎంత ధర ఇస్తుంది మనకని చెప్పేసి, రైతు ఆలోచిస్తాడు. ఎగ్జాంపుల్, వరిని పండించాడు అనుకోండి, వరిని పండిస్తే 100 రూపాయల ఖర్చు అవుతుంది అనుకోండి, ఎగ్జాంపుల్ 100 రూపాయలు. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది 90 రూపాయలు వచ్చింది అనుకోండి, ఆ వరిని అమ్మితే 90 రూపాయలు వస్తుంది అనుకోండి. మరి అలాంటప్పుడు రైతుకు 10 రూపాయలు లాస్ అనేది ఉంటుంది. లాస్తో ఎవరు కూడా పండించరు. అదే మినిమం సపోర్ట్ ప్రైస్ని ప్రభుత్వం 150 రూపాయలు డిక్లేర్ చేసింది అనుకోండి, రైతుకు అన్ని ఖర్చులు పోను, వ్యవసాయాన్ని చేతికి తీసుకురావడానికి, వ్యవసాయాన్ని పండించడానికి మొత్తం 100 రూపాయలు ఖర్చు వచ్చింది అనుకోండి, ఎంత మిగులుతుంది? రైతుకి 50 రూపాయలు మిగులుతుంది. అంటే లాభదాయక పంట అన్నట్టు. సో మినిమం సపోర్ట్ ప్రైస్ రైతు ఏ పంటను వేయాలి అనే విషయాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. లాభం వస్తుందా, నష్టం వస్తుందా, లెక్కలు వేస్తారు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఈ సంవత్సరం వరికి 100 రూపాయలు ఇస్తుందని చెప్పి భారత ప్రభుత్వం అనుకోండి, రైతు లెక్కలేస్తాడు, నేను పండించే పంటలో ఎంత నాకు ఆదాయం వస్తుంది. సో ప్రభుత్వం ఇచ్చేది 100 అనుకుంటే నాకు అదే 100 రూపాయలు నాకే వస్తుంది అనుకోండి, ఖర్చు కూడా 100 రూపాయలు వస్తుంది అనుకోండి, ఇక్కడ లాభం లేదు, నష్టం లేదు. అలాంటప్పుడు చేసేందుకు రిస్క్ ఫ్యాక్టర్ అనుకుంటారు. అదే ప్రభుత్వం డిక్లేర్ చేసేది 150 అనుకోండి, రైతుకు అన్ని ఖర్చులు అయినాయి అనుకోండి, ఎంత అయింది ఖర్చు? అది 100 రూపాయలు అయింది అనుకోండి, 50 రూపాయలు మిగులుతాయి అన్నట్టు. సో అలా మినిమం సపోర్ట్ ప్రైస్ని మనకి ఎప్పుడు ప్రకటిస్తారంటే పంట కాలానికి ముందు ప్రకటిస్తారు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటారు కదా, ఎఫ్సిఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తారు. మినిమం సపోర్ట్ ప్రైస్ డిక్లేర్ చేసినాక ఎఫ్సిఐ వారు పంటని కొనుగోలు చేస్తారు. అంటే కనీసం ఇంత ఇస్తామన్నట్టు, మీకు పంట చేతికి వచ్చినాక ఇంత డబ్బులు మీకు ఇస్తాం, ఇంత పంటకి ఇంత ఇస్తామని చెప్తారు అన్నట్టు. ఆ తర్వాత ఎఫ్సిఐ ఏం చేస్తుంది? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా వివిధ రాష్ట్రాలకు కానివ్వండి, వివిధ పథకాలకు కానివ్వండి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆహార భద్రత పథకంలో. ఇది ప్రాసెస్ అన్నట్టు. సో మినిమం సపోర్ట్ ప్రైస్ని పంట కాలం ముందు, పంట వేయక ముందు ప్రకటించే ధర, కనీసం ఇంత మద్దతు ఉంటుంది మీరు పండించే పంటకు అని చెప్తుంది. ఆ పంట ధర ఏదైతే ఉంటుందో, ఎంత ఖర్చు వస్తుంది, ప్రభుత్వం ఎంత ఇస్తుందో చూసేసే రైతు ఆ పంట వేయాలా వేరే పంట వేయాలని డిసైడ్ అవుతాడు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ష్రింక్ఫ్లేషన్ అనే ఒక ఎకానమీ కాన్సెప్ట్ వార్తలు ఇచ్చింది. ష్రింకింగ్ అంటాం.
ష్రింక్ఫ్లేషన్. కామన్గా ఇన్ఫ్లేషన్ గురించి మీకు ఐడియా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇన్ఫ్లేషన్ తెలుగులో ఏమంటామంటే ద్రవ్యోల్బణం అంటాం. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ సింపుల్ డెఫినేషన్ చెప్తాను. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. ఎగ్జాంపుల్, ఈ పెన్ను నాకు 2015 సంవత్సరంలో 10 రూపాయలకు దొరుకుతున్న ఈ పెన్ను, 2015 సంవత్సరంలో 10 రూపాయల విలువైన ఈ పెన్ను, ఇదే క్వాలిటీతో ఈ 2022 సంవత్సరంలో 30 రూపాయలు పలుకుతుంది అనుకోండి. ఇక్కడ వస్తువుకు విలువ పెరిగిందా, మనీకి విలువ పెరిగిందా అంటారు. వస్తువుకు విలువ పెరిగింది, మనీకి వాల్యూ తగ్గింది. ఫేస్ వాల్యూ ఆఫ్ ద మనీ ఈజ్ మోర్. ఫేస్ వాల్యూ అంటే 10 రూపాయలు 30 అయింది. 10 రూపాయలు 30 అంటే ఈ వస్తువు 10 రూపాయలకు వచ్చేది ఒకప్పుడు 30 రూపాయలకు వస్తుంది. అంటే ఈ వస్తువుకు విలువ పెరిగింది, డిమాండ్ పెరిగింది, మనీకి వాల్యూ తగ్గింది. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. అత్యంత ఎక్కువ డబ్బులు అతి తక్కువ వస్తువులను కొనుగోలు చేస్తున్నాయి అన్నట్టు. ప్రస్తుతం శ్రీలంక ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్తో ఉంది. అందుకే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించారు. అక్కడ చూడండి, ఒకప్పుడు 5 రూపాయలు ఉండే ఆనియన్స్ ప్రస్తుతం ఉల్లిగడ్డలు కిలో 500 రూపాయలు పలుకుతున్నాయి. సో ఇది చూడండి, అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఏ దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది అనుకోండి, చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అది ఇన్ఫ్లేషన్. మరి ష్రింక్ఫ్లేషన్ ఏంటి అంటారు. ష్రింక్ఫ్లేషన్ ఇది లాస్ట్ 1 వీక్ నుండి అన్ని వార్తాపత్రికలు కవర్ అయింది. ముఖ్యంగా ఇంగ్లీష్ వార్తాపత్రికలు, హిందూ లాంటి పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్. ష్రింక్ఫ్లేషన్ అంటే ఇటీవల క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ అదొక వివాదమైంది. క్యాడ్బరీ డైరీ మిల్క్ ఏదైతే ఉంటుందో ఆ చాక్లెట్ అంతకుముందు ఇంత బారుంది అనుకోండి, దీనికి 10 రూపీస్ స్టిక్కర్ పైన 10 రూపీస్ అని మనకు ఎంఆర్పి ఉంటుంది. సో ఈ సైజులో ఉండేది. సో ఇప్పుడు 10 రూపీస్ మార్చలేదు, స్టిక్కర్ ప్రైస్ ఏదైతే ఉందో సేమ్ ఉంటుంది క్యాడ్బరీ డైరీ మిల్క్. కానీ ఈ చాక్లెట్ ఏదైతే ఉంటుందో అంతకుముందు ఇంత సైజులో దొరికే చాక్లెట్ 10 రూపీస్కి ఇప్పుడు ఎంత దొరుకుతుందట అంటే ఇంత దొరుకుతుంది. అంటే ష్రింకింగ్. ఆ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ చాక్లెట్ సైజుని తగ్గిస్తున్నారు, కానీ స్టిక్కర్ ప్రైస్ని మాత్రం తగ్గిస్తలేరు. స్టిక్కర్ ప్రైస్ అనేది సేమ్ రేట్ మెయింటైన్ చేస్తూ దీని యొక్క సైజుని తగ్గిస్తున్నారు, చూసారా, దాన్ని ష్రింక్ఫ్లేషన్ అంటారు. సో ఇది ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అర్థమైతే సరిపోతుంది. సో 60 గ్రామ్స్ $20 ఉండేది అనుకోండి, అదే $20 స్టిక్కర్ పైన $20 ఉంటుంది. అంతకుముందు $20 60 గ్రామ్స్ వచ్చేది, ఇప్పుడు 20 గ్రామ్స్కి 55 గ్రామ్స్ వస్తుంది అన్నట్టు. సో ఈ రకంగా సో స్టిక్కర్ పైన మనకు ఏదైతే ఉందో ప్యాకేజ్ పైన ధర ఏదైతే ఉంటుందో ఆ ధరని మార్చరు. 10 ఉంటే 10, అంతకుముందు 10. బట్ ఇప్పుడేంటి, ఆ వాల్యూమ్ ఉంటుంది కదా చాక్లెట్, ఆ వాల్యూమ్ని తగ్గిస్తున్నారు అన్నట్టు. అంటే ఆటోమేటిక్గా సైజ్ ఆఫ్ ద చాక్లెట్ అనేది తగ్గింది అన్నట్టు. ఇలాంటి ష్రింక్ఫ్లేషన్ కాన్సెప్ట్ అనేది లాస్ట్ 1 వీక్లో రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది క్యాడ్బరీ డైరీ మిల్క్ విషయంలో. కాబట్టి ఇలాంటి టాపిక్స్ రెగ్యులర్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన ప్రత్యేకత చూపండి. అలా ఇటీవల మీకు అలోపేషియా అనే ఒక డిసీజ్ గురించి చెప్పాను. అలోపేషియా అనేది కొత్త డిసీజ్ కాదు, ఇటీవల చాలా వార్తలు నిలుస్తుంది. ఎందుకంటే ఆస్కార్స్, చలనచిత్ర రంగంలోనే అత్యున్నత పురస్కారాలు, ప్రతిష్టాత్మక పురస్కారాలైన ఆస్కార్స్ ఉన్నాయి కదా, ఆ ఆస్కార్స్ వేడుకల్లో చోటు చేసుకున్న ఒక వివాదం. విల్ స్మిత్ క్రిస్ రాక్ని కొట్టాడు, అతని యాంకర్ని. ఎందుకంటే తన భార్యను కొంత హేళన చేశాడు. తన భార్య, విల్ స్మిత్ భార్య జడా స్మిత్. సో జడా స్మిత్కి హెయిర్ ఉండదు, తను ఒక డిసీజ్తో బాధపడుతుంది, అలోపేషియా డిసీజ్. అలోపేషియా మీన్స్ లాస్ ఆఫ్ హెయిర్, వెంట్రుకలు లేకపోవడం, స్కాల్ప్ పైన వెంట్రుకలు లేకపోవడం అన్నట్టు. సో ఇలా రెగ్యులర్గా ఏదైనా పదాలు వార్తలు నిలిస్తే వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. ఎగ్జామ్లో అడుగుతారు, ఇది బయాలజీ నుండి అడుగుతారు, ఇది ఎకానమీ నుండి అడుగుతారు. ష్రింక్ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంబేద్కర్ యంగ్ ఎంటర్ప్రీనర్ ప్రోగ్రామ్ వార్తలు నిలిచింది. అంబేద్కర్ యంగ్ ఎంటర్ప్రీనర్ మెంటార్ ప్రోగ్రామ్ భారత ప్రభుత్వం అతి త్వరలో ప్రారంభించబోతున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం అంబేద్కర్ యంగ్ ఎంటర్ప్రీనర్ మెంటార్ ప్రోగ్రామ్. ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ విడదీసి చూడండి, ఆటోమేటిక్గా అర్థం తెలుస్తుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క పర్పస్, ప్రత్యేకత కూడా తెలుస్తుంది. అంబేద్కర్ గారి పేరిట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట ప్రారంభించిన ఒక కార్యక్రమం. ఎవరి కోసం? యంగ్ యువతకి సంబంధించి. ఎంటర్ప్రీనర్, ఎవరైతే ఎంటర్ప్రీనర్గా మారాలనుకుంటారో వారికి సంబంధించి, అంటే ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా మారాలనుకునే వారి కోసం సంబంధించింది.
సో మెంటార్షిప్ ప్రోగ్రామ్ భారత ప్రభుత్వం వీరికి ప్రత్యేకమైన ప్రోత్సాహం చేతునిస్తుంది అన్నట్టు. సో అంబేద్కర్ గారి పేరిట యువతకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ వారికి చేయూతనిచ్చే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్ అని గుర్తుంచుకోండి. అతి త్వరలో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించబోతుందట. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ భారతదేశంలో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కింద కన్సిడర్ చేయబడతారో వారికి సంబంధించి వెంచర్ క్యాపిటల్ ఫండ్ని భారత ప్రభుత్వం ఇస్తుందట. అంటే ఏం లేదు, ఆర్థిక సాయాన్ని ఇస్తుందన్నట్టు, స్పెషల్ లోన్స్ ఇస్తారన్నట్టు. సో వీటితో ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఏర్పాటు చేయడం కానివ్వండి, స్టార్టప్లను నిర్మించుకోవడం కానివ్వండి, యువత యొక్క నైపుణ్యాన్ని వారి యొక్క పనితీరులో ప్రదర్శించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అన్నట్టు సింపుల్గా. సో అంబేద్కర్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దీనికి సంబంధించి ప్రోగ్రాం ప్రారంభించిన తర్వాత దీని యొక్క ప్రత్యేకతలు కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది. సో అంబేద్కర్ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ మెంటార్‌షిప్ ప్రోగ్రామ్ యువతకి సంబంధించి గైడెన్స్ ఇవ్వడం కూడా, ముఖ్యంగా ఎంటర్‌ప్రెన్యూర్స్కి సంబంధించి కానివ్వండి, స్టార్టప్లకు సంబంధించి కానివ్వండి, మార్కెట్ పరిస్థితుల గురించి కానివ్వండి, యువతకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్, వారికి ప్రత్యేకమైన సమాచారాన్ని ఇవ్వడం కూడా దీని యొక్క ఉద్దేశం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో అంబేద్కర్ గారికి సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశం, రానున్న ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం. ఆ రోజున కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్న వినయ సామరస్య యోజన చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈసారి రానున్న పోటీ పరీక్షలో వినయ సామరస్య యోజన ప్రోగ్రాం గురించి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఎవరు ఆ వినయ్ అనే బాలుడు? అసలు ఎందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం టు ఎరాడికేట్ అన్టచబిలిటీ అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకుంది? ఇవన్నీ కూడా మనం ఇన్ డీటెయిల్గా వివరించడం జరిగింది ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో. ఈ వినయ సామరస్య యోజన ప్రోగ్రాం గురించి ఎక్స్క్లూజివ్గా తీసుకురావడం జరిగింది, వీడియో ఒకసారి చూడండి. నెక్స్ట్ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వము మరియు శాంసంగ్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మణిపూర్లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మరొకసారి నూతన ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ గారు వార్తలు నిలిచారు. సో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల శాంసంగ్ డిజిటెక్ వారితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది, శాంసంగ్ సంస్థతో. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో స్పోర్ట్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్, సో స్పోర్ట్స్ క్రీడలకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయడంలో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి శాంసంగ్ సంస్థ సహకారం అందిస్తుంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం శాంసంగ్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా స్పోర్ట్స్ డిజిటల్ సెంటర్ లేదా స్పోర్ట్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఏర్పాటు చేయబోతుందంటే మణిపూర్. అండ్ నెక్స్ట్ భారత్ ఆస్ట్రేలియా ఒప్పందం $6 మిలియన్ ఒప్పందం వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే లిథియం అండ్ కోబాల్ట్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి ఈ ఒప్పందం అని గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లోరేషన్ సంబంధించి ఒక మిస్లీనియస్ టాపిక్గా గుర్తుంచుకోండి, లేదంటే ఎగ్జామ్లో ఒక పాయింట్ అడగవచ్చు, ముఖ్యంగా మిస్లీనియస్ ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల ఏ దేశంతో భారతదేశం ఒప్పందాన్ని కుదుర్చుకుంది? $6 మిలియన్ ఒప్పందం, ముఖ్యంగా లిథియం అండ్ కోబాల్ట్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి, వెలికితీతకి సంబంధించి అంటారు. సో ఇండియా ఆస్ట్రేలియా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సాటర్న్, శనిగ్రహం అంటాం. మనకు గ్రహాలు ఏవైతే ఉంటాయో అందులో శనిగ్రహానికి చాలా ప్రత్యేకం. శనిగ్రహం అనగానే వలయాలతో కూడుకొని అందమైన గ్రహం అంటాం. శనిగ్రహం చుట్టూ కూడా వలయాలు, శనిగ్రహం అంటేనే వలయాలు గుర్తుకు రావాలి. ఇటీవల నాసా, అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీ నాసా వారు చేసిన పరిశోధనలు చెప్పిన నిజం ఏంటంటే అతి త్వరలో శనిగ్రహానికే ప్రత్యేకమైన శనిగ్రహం చుట్టూ ఉండే రింగ్స్ ఏవైతే ఉంటాయో, ఈ వలయాలు ఏవైతే ఉంటాయో ఇవి కనుమరుగైపోతాయంట. సో ఎందుకు కనుమరుగైపోతాయంటే ఇదంతా కూడా దుమ్ము, మంచు ఇలాంటివి ఉంటాయి కదా, ఇది శనిగ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఆకర్షితమై అవి మొత్తం కూడా ఆవిరిగా మారిపోతాయంట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు నాసా వారు, అతి త్వరలో శనిగ్రహం చుట్టూ కూడా ఉండే వలయాలు ఏవైతే ఉంటాయో, రింగ్స్ ఏవైతే ఉంటాయో, అందమైన వలయాలు అవన్నీ కూడా మాయమవుతాయంట. సో బికాజ్ ఆఫ్ దిస్ గ్రావిటేషనల్ అట్రాక్షన్. అండ్ నెక్స్ట్, సో ఇక్కడ గ్రహాలకి సంబంధించి మనకు ఇప్పటి వరకు ప్లూటో ఏదైతే ఉంటుందో ప్లూటోకి గ్రహ హోదాను తీసివేయడం జరిగింది. గడిచిన కొన్ని ఏళ్ళగా మన జాగ్రఫీ పుస్తకాలు కూడా ప్లూటో ప్రస్తుతం గ్రహం కాదు అని చెప్తున్నారు. అలాంటి ప్లూటో ఇంకా గ్రహంగానే ఉంటుంది. సో గ్రహానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా ప్లూటోకి ఉన్నాయి అని చెప్పేసి మరొకసారి నాసా వారు ఇటీవల వారు చేసిన పరిశోధనలు చెప్పారు. సో ప్లూటో గ్రహమే అని మరొకసారి, ఇటీవల కాలంలో ప్లూటో గ్రహం కాదని చెప్పేసి చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్లూటో పైన దట్టమైన మంచుకొండలు కానివ్వండి,
వాటరీ బాడీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రహాలకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు ఉంటాయి అని చెప్పేసి నాసా వారు చెప్పడం జరిగింది. జస్ట్ ప్లూటోని మరొకసారి గ్రహంగా గుర్తించారని. సో ఇక్కడ ఏవైతే ఉంటాయో గ్రహాలన్నీ కూడా చూడండి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, సెరస్, జూపిటర్, సాటర్న్, యురేనస్. యాక్చువల్గా మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. సో ఇవన్నీ కూడా సీక్వెన్స్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల భారత ప్రభుత్వము 4 సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 4 సంస్థలని మర్జరింగ్ చేసే యాక్టివిటీతో వార్తలు ఇచ్చింది. సో మర్జరింగ్ ఇప్పటివరకు బ్యాంకుల విలీనం కానివ్వండి ఇలా చూసాం. సో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యంగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన ఒక అంశం. భారత ప్రభుత్వం ఇటీవల భారత క్యాబినెట్ ఏం చేసిందంటే, క్యాబినెట్ అప్రూవ్డ్ దేనికి, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇందులో 4 చలనచిత్రానికి సంబంధించిన సంస్థలను విలీనం చేశారు. ఇక మీదట ఈ సంస్థలు ఉండవన్నట్టు. ఏ సంస్థలు విలీనం చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి అంటే, ఫిల్మ్స్ డివిజన్ అనే ఒక ఒక సంస్థ, డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, అండ్ నెక్స్ట్ నేషనల్ ఫిల్మ్ అచీవ్స్ ఆఫ్ ఇండియా, అండ్ నెక్స్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ. ఇవన్నీ కూడా ఒక్కొక్క సంస్థగా పనిచేశాయి ఇప్పటివరకు కూడా. సో ఇప్పుడు భారత ప్రభుత్వం మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే సిద్ధాంతంలో భాగంగా మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. సో ఇక్కడ ఒకే ఒక సంస్థ కిందికి, అంబ్రెల్లా కిందికి వీటన్నిటిని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఇన్ని రోజులు ఇవి ఏవైతే పనులు చేస్తాయో ఇక మీదట ఓన్లీ నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేస్తుంది. సో అలా చిల్డ్రన్స్ సంబంధించిన ఒక సంస్థ కానివ్వండి, ఫిల్మ్ అర్చీవ్స్ సంబంధించి కానివ్వండి, అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానివ్వండి, ఫిల్మ్స్ డివిజన్ కానివ్వండి, అలా స్వతంత్రంగా పనిచేసిన సంస్థలు ఒక సంస్థలో విలీనమయ్యాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు దీనికి సంబంధించిన ప్రకటన చేశారు. అండ్ నెక్స్ట్, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా నిన్నటి రోజున డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ గారు, సో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున ప్రారంభించిన ప్రత్యేకమైన సేవలు వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. సింప్లీ యూ కెన్ కాల్ దెమ్ యాజ్ అంబులెన్స్ సర్వీసెస్. అంబులెన్స్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. సో వీటిని ఎక్కడ ప్రారంభించారంటే, విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, సో నెలలు నిండి కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరే అక్క చెల్లెళ్ళకి ఎవరైతే ఉంటారో వారిని ఇంటి నుండి 108 వాహనంలో తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్చి నాణ్యమైన వైద్య సేవలు మరియు WHO ప్రమాణాలు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించడంతో పాటు ప్రసవానంతరం వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా తల్లికి విశ్రాంతి సమయంలో అవసరాల కోసం 5,000 రూపాయలు చేతిలో పెట్టి మరి ఆ తల్లి బిడ్డలను అంత్యక్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యతను సైతం భుజాన వేసుకొని మన జగనన్న ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సదుపాయం వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. ఇప్పటికీ ముఖ్యంగా ప్రసవానంతరం అంటే డెలివరీ అయినాక అండ్ హాస్పిటల్లో డెలివరీ కోసం వచ్చేవారు ఎవరు వారి కోసం స్పెషల్ అంబులెన్స్ సర్వీసెస్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. యాక్చువల్గా భారతదేశంలో మహిళలకు మరియు పిల్లలకి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చే ఎలాంటి పథకాలైనా ఎలాంటి ఇనిషియేటివ్స్ అయినా కూడా వివక్షగా భావించకూడదు. అకార్డింగ్ టు ఆర్టికల్ 15 క్లాస్ 3 మహిళలకు మరియు పిల్లలకు కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించకూడదు. ఇది ఒకటి లింక్ చేసుకోండి. అండ్ ఈరోజు వార్తలో నిలిచిన ఒక పుస్తకం, సో చివరి టాపిక్, కెమికల్ కిచడీ అనే ఒక బుక్ వార్తలు నిలిచింది. ఇది మెంటల్ వెల్బీయింగ్కి సంబంధించిన ఒక పుస్తకం. సో కెమికల్ కిచడీ, హౌ ఐ హ్యాక్డ్ మై మెంటల్ హెల్త్. సో మెంటల్ వెల్బీయింగ్కి సంబంధించిన కదా. సో ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే ప్రముఖ వైద్యులు యాక్చువల్గా అపర్ణ పిరమల్ రాజయ్య గారు. అపర్ణ పిరమల్ రాజయ్య గారు. ఈ బుక్ ఫార్వర్డ్ ఎవరు రాశారంటే ఆనంద్ మహీంద్ర గారు. ఆనంద్ మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థ ఉంటుంది కదా, ఆ సంస్థ యొక్క అధిపతి. సో అపర్ణ పిరమల్ రాజయ్య గారు రాసిన ఒక నూతన పుస్తకం కెమికల్ కిచడీ, హౌ ఐ హ్యాక్డ్ మై మెంటల్ హెల్త్ అనే పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, వరుణ నావల్ ఎక్సర్సైజ్ వార్తలు నిలిచింది. ఏ 2 దేశాలకు సంబంధించి? ఇండియా, ఫ్రాన్స్. అండ్ ఐమెక్స్ 2022, ఐమెక్స్ అంటే ఏంటి? ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం మ్యారిటైమ్ ఎక్సర్సైజ్, అరేబియా సీ ప్రాంతంలో. అండ్ ఫాస్టర్ అనే ఒక ప్లాట్ఫామ్ని ప్రారంభించారు భారత ప్రధాన న్యాయమూర్తి. ఫాస్ట్ అంటే ఫాస్ట్ అండ్ సెక్యూరిటీ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. అండ్ ర్యాంప్ అనే ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ వార్తలు నిలిచింది. ఒక ప్రత్యేక కార్యక్రమం ఎంఎస్ఎంఈ సెక్టార్కి మరింత లాభం చేకూర్చడానికి. ర్యాంప్ యొక్క యాక్రోనిమ్ రేసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్. అండ్ ఇరవడి డాల్ఫిన్స్ యొక్క గణన, అవి సంఖ్య తగ్గిపోతుంది. డాల్ఫిన్ సంఖ్య పెరుగుతుంది కానీ ఇరవడి డాల్ఫిన్స్ మాత్రం సంఖ్య తగ్గిపోతుంది అనే ఒక అంశం చిల్కా లేక. అండ్ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, ఎవరు డిక్లేర్ చేస్తారు?
అండ్ ష్రింక్ఫ్లేషన్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ష్రింక్ఫ్లేషన్ అంటే ఏంటి చూస్తాం. అండ్ నెక్స్ట్ అంబేద్కర్ యూత్ ఎంపవర్మెంట్, అంబేద్కర్ యూత్ ఎంటర్ప్రీనర్ మెంటార్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్న భారత ప్రభుత్వం. మణిపూర్ రాష్ట్రంలో శాంసంగ్ టెక్నాలజీతో మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ డిజిటల్ ఎక్స్పీరియన్స్ సెంటర్. అండ్ ఇండియా ఆస్ట్రేలియా $6 మిలియన్ ఒప్పందం లిథియం కోబాల్ట్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి. అండ్ సాటర్న్ శనిగ్రహం చుట్టూ ఉండే అందమైన వలయాలు ఏవైతే ఉంటే అతి త్వరలో కనుమరుగైపోతాయని చెప్పేసి నాసా చెప్పిన ఒక నిజం. అండ్ ప్లూటో గ్రహమే అని చెప్పేసి నాసా నిర్ధారణ చేస్తుంది. అండ్ ఫిల్మ్ డివిజన్కి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 4 సంస్థల విలీనం. అండ్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని నిన్నటిన ప్రారంభించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక అంబులెన్స్ సేవలను గుర్తుంచుకోండి. అండ్ కెమికల్ కిచ్డీ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది అపర్ణ పిరామల్ రాజా గారు రాసిన పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.